చాలా సంతోషం బాబు. నేను కూడా మీతో పాటు దీక్ష తీసుకోవచ్చా? నేను చెబుతాను నాయనా. ఈ అయ్యప్ప స్వామి దీక్షకు కులము, మతము, ప్రాంతము, ధనిక, పేదరికం ఏ భేదాలు ఉండవు. అయ్యప్ప దీక్షకు అందరూ అర్హులే. మనస్ఫూర్తిగా చేయాలనుకునేవారు ఎవరైనా చేయొచ్చు. ఎవరైతే మనస్ఫూర్తిగా చేయరో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. వెళ్ళొస్తాను నాయన. అసలు దీనంతటికి కారణం నువ్వు. ముందు నీకు శిక్ష విధించాలి. నేను శిక్ష అనుభవిస్తే అతనికి మాల వేస్తారా స్వామి? నువ్వు అనుభవిస్తే నేను ఖచ్చితంగా ఈయనకు మాల వేస్తాను. అయితే శిక్ష ఏంటో చెప్పండి స్వామి. బిచ్చగాళ్ళ వీధి వీధి తిరిగి భిక్షాటన చెయ్యాలి. చెయ్యగలవా? ఆకలంటే తెలియనివాడు భిక్షాటన చేయగలరా?